నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రీపాద శ్రీవల్లభుని ఆయన గురించి మాట్లాడుకోవటం, ఆయనను తలుచుకోవటం, అసలు ఆ రూపాన్ని ఊహ చేయటం నిజంగా అదొక సుకృతం కదా. అష్టోత్తరం ఒక్కసారి, ఆయనకు సంబంధించిన అష్టోత్తరం ఒక్కసారి మీ ద్వారా మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము. చెప్పాలని మీరు కూడా ఊళ్ళో ఉంటున్నారు కదా. నిన్ననే నాకు మెసేజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అంటే అష్టోత్తరం చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు కూడా. ఒకసారి నేర్పిస్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే మనం శ్రీపాద శ్రీవల్లభుల్ని ప్రత్యేకంగా పూజించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఒకటే స్వామి నడయాడారు. అది కూడా నిజంగా నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పిఠాపురం వెళ్తే కనుక ఎక్కడ వెళ్తే అక్కడికి ఉండిపోతే బాగుండదు. అవును, షిరిడి వెళ్తే గార్గాపురం అంటారు, పిఠాపురం అంటారు, అరుణాచలం అంటారు. అరుణాచలం అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా ఉండిపోతాం. ఎందుకంటే ఆ కొండ మంగళవారం ఆయనే కదా. ఇట్లా గురువులు నడయాడిన నేల. అలానే షిరిడిలో కూడా అవ్యాజమైన అనుభూతికి లోనవుతాం. ఎందుకంటే ఆయన అక్కడ తిరిగారు సశరీరంగా. అంటే అబ్బా ఎంత అదృష్టమా అనిపిస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా గురువుని పూజించేటప్పుడు మానసికంగా మనవాడు, మన తల్లి తండ్రి, గురువు దైవము అని అన్నారు కదా, అంతా నీవే అని చెప్పి గనక మనం పూజిస్తే అందులో శ్రీపాద వల్లభులు తప్పకుండా చేయి పట్టుకొని నడుచుకొని తీసుకొని వెళ్తారు అని. ఇప్పుడు నేను ఇక్కడ మీ ఎదురుగుండా నేను ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడడానికి కారణం శ్రీపాద శ్రీవల్లభులు. ఆయన చరిత్ర చదువుదాము అని చెప్పి ఒక్క పేజీ చదివానో లేదో, అవును అసలు నేను ఎందుకు చేయకూడదు యూట్యూబ్ లో వీడియోస్ అనే థాట్ వచ్చింది నాకు ఇమీడియట్ గా. వెంటనే నేను ఫోన్ చేయడము, అయ్యో నేను చెప్తానుండు, నిన్ననే అడిగారు ఛానల్ వాళ్ళు అని చెప్పడము. నేను ఫస్ట్ చేసిన ఛానల్ వాళ్ళకి కాల్ చేయడం, అమ్మాయి మీరు రేపు రండి అని చెప్పడము. నేను 5వ తారీఖు వస్తానమ్మా, 5వ తారీఖు నేను చేస్తాను, నాకు 5th లక్కీ డేట్ అని చెప్పి నేను జనవరి 5 నుంచి మొదలు పెడతానని చెప్పడము. చెప్పిన తర్వాత అప్పటికప్పుడే నాకెందుకో కురువపురం వెళ్ళాలి అనిపించడం. వెళ్ళొచ్చారా? కురువపురం దర్శనం ఫస్ట్ టైం అనమాట. కురువపురానికి వెళ్ళి మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని వచ్చి నేను వీడియో స్టార్ట్ చేశాను. అంటే చూడు, ఒక్క థాట్ అట్లా మెరుస్తుంది అనమాట. మనం ఏదన్నా పోనీ మనం చాలా పూజ చేసేసామా లేదు, అట్లా కాదు. ఒక్కసారి ఇట్లా పేజీలో చదివిన వెంటనే థాట్ వచ్చింది. అలా ఇప్పుడు మీకు శ్రీపాద వల్లభులది చెప్పాలి 108 నామాలు అని అంటే ఒక క్లయింట్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు పేరు గుర్తులేదు కానీ వాళ్ళు అన్నారనమాట, అమ్మ మీరు ఏదైనా పేరు పెట్టండి, శ్రీపాద వల్లభుల పేరు పెట్టండి అని చెప్పి అనడం వాళ్ళ బేబీకి. మరి ఆయన పేర్లు అంటే సరే 108 నామాలు శ్రీపాద శ్రీవల్లభ అని నేను చూశాను. చూడగానే అసలు పేరేం పెట్టారు చెప్పండి. ఇప్పుడు నామం చదివాక చెప్తా, నువ్వు గెస్ట్ చేయి లోపల పెడతానని. తప్పకుండా. అయితే ఈ నామాలు చక్కగా వింటూ కూడా పూజ చేసుకోవచ్చు కదా. వింటూ పూజ చేసుకోవచ్చు చక్కగా. అసలు స్వామికి చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు, నేను దత్తాత్రేయ స్వామివే చదువుతూ ఉంటాము కానీ శ్రీపాద వల్లభులు చదువుతూ ఉంటే ఏంటి ఇంత తొందరగా స్వామి మనని అనుగ్రహిస్తారా అనిపిస్తుంది అనమాట. అంటే చరితామృతం మొత్తం ఈ 108 నామాల్లో ఉంటుంది. ప్రతి చరిత్ర ఏదైతే ఇంపార్టెంట్ ఘట్టాలన్నీ ఉంటాయో ఇవన్నీ ఉంటాయి. ఇలా ఎక్కడో గానీ ఉండదు, ఎక్కడో గానీ. అబ్బా అద్భుతం, వినేయాలైతే ఇంకొద్దక్క లేటు వినిపించేయండి అక్క, నేను నేర్చుకుంటాం. ఏ నామం నచ్చుతుందో రాస్తా, గెస్ చేస్తా. అలాగే ఆ విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుందాం. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం అనసూయ త్రిపుత్రాయ నమః. ఓం సుమతి నరహరినందనాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం త్రిగుణాతీత నిర్గుణ నిరాకారాయ నమః. ఓం అనఘా వల్లభాయ నమః.
ఓం భరద్వాజ గోత్ర సంభవాయ నమః. ఓం సవితృకాటక చైన పుణ్య ఫలోద్భవాయ నమః. ఓం రాజమాంబ బాపనార్యనుతాయ నమః. ఓం దివ్య బాలకాయ నమః. ఓం శ్రీ కన్యకా పరమేశ్వరి సోదరాయ నమః. ఓం అనేక కోటి బ్రహ్మాండ సృష్టికర్తాయ నమః. ఓం మహాసంకల్ప స్వరూపాయ నమః. ఓం మహాతత్వాయ నమః. ఓం మహా అనంతాయ నమః. ఓం సమస్త దేవతారాధన ఫలప్రదాయ నమః. ఓం అగ్నివస్త్రధరాయ నమః. ఓం అనగాష్టమి వ్రత ప్రియాయ నమః. ఓం నిత్యనామస్మరణ సంతుష్టాయ నమః. ఓం నిత్య ఔదుంబర నివాసినే నమః. ఓం ముగ్ధ మనోహర రూపాయ నమః. ఓం శ్రీమన్మహామంగళ రూపాయ నమః. ఓం శ్రీ ధర్మశాస్త్రాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ చరితామృత రూపాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పఠన ప్రియాయ నమః. ఓం అనంత కోటి సూర్య తేజాయ నమః. ఓం చంద్రకోటి సుశీతలాయ నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం గాయత్రీ మంత్ర స్వరూప నిర్గుణ పాదుకాధరాయ నమః. ఓం గోక్షీర ప్రియాయ నమః. ఓం విఘ్నేశ్వర స్వరూపాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం ఆది మధ్యాంతరహితాయ నమః. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఓం దివ్య తేజో విరాజితాయ నమః. ఓం దివ్య పాదుక పూజ ప్రియాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అర్ధనారీశ్వరాయ నమః. ఓం కుర్వపుర నివాసినే నమః. ఓం నవనాథ స్మరణ సంతుష్టాయ నమః. ఓం సర్వసాక్షిణే నమః. ఓం భక్త హృదయ కమలవాసినే నమః. ఓం యోగక్షేమకరాయ నమః. ఓం అలభ్య యోగదాయకాయ నమః. ఓం రుద్రాక్షధారిణే నమః. ఓం దండకమండలధారిణే నమః. ఓం కాషాయ వస్త్రధారిణే నమః. ఓం నిత్య షోడశ రూప సంచారియే నమః. ఓం యోగ సంపూర్ణావతారాయ నమః. ఓం వాణీ హిరణ్య గర్భస్వరూపాయ నమః. ఓం శ్రీ రాఖీధరాయ నమః. ఓం వ్యాఘ్రేశ్వర చర్మాసన స్థితాయ నమః. ఓం శులభ సాధ్యాయ నమః. ఓం అత్యంత శాంతిమయ అవతారాయ నమః. ఓం సాధ్యాసాధ్యరహితాయ నమః. ఓం సనాతన ధర్మస్థాపనాయ నమః. ఓం శని ప్రదోష పూజ ప్రియాయ నమః. ఓం సద్య ఫలిత ప్రసాదాయ నమః. ఓం అష్టైశ్వర్య ప్రదాయ నమః. ఓం భోగ మోక్ష ప్రదాయకాయ నమః. ఓం దశ మహావిద్యా స్వరూపాయ నమః. ఓం ఆది పురుషాయ నమః. ఓం సత్య ప్రతిష్ఠిత అవతారాయ నమః. ఓం పరమోత్తాయ అవతారాయ నమః. ఓం పీఠికాపుర నిత్య విహారాయ నమః. ఓం మధుమతి దత్తాయ నమః. ఓం పల్లకీ విహార ప్రియాయ నమః. ఓం షోడశ కళా పరిపూర్ణ అవతారాయ నమః. ఓం దుష్ట శిక్షకాయ నమః. ఓం భక్త రక్షకాయ నమః. ఓం విశ్వవ్యాప్త చైతన్యాయ నమః. ఓం సర్వగ్రహ దోష నివారకాయ నమః. ఓం భావప్రియాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం అనంత శక్తియే నమః. ఓం అనంత జ్ఞానాయ నమః. ఓం స్వర్ణపీఠికాపుర సార్వభౌమాయ నమః. ఓం చిత్తా నక్షత్రార్చిత సంప్రీతాయ నమః. ఓం దోచౌపాతి దేవ్ లక్ష్మీ గణ సంఖ్యా బోధితాయ నమః. ఓం సిద్ధమంగళ స్తోత్ర ప్రియాయ నమః. ఓం విశ్వకుండలిని జాగృతీకరాయ నమః. ఓం నిత్య బ్రహ్మచారిణే నమః. ఓం కలికల్మషనాశకాయ నమః. ఓం అత్యంత విలక్షణ అవతారాయ నమః. ఓం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వరూపాయ నమః. ఓం సర్వలోక సంచారిణే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అపరిమిత బ్రహ్మస్వరూపాయ నమః. ఓం ఆయురారోగ్య ప్రదాయకాయ నమః. ఓం అన్నదాన ప్రియాయ నమః.
ఓం చతుర్దశ భువన పాలకాయ నమః. ఓం నిర్మలాంతకరణ ప్రియాయ నమః. ఓం పద్మముఖాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం అష్టాదశ పురాణ నిలయాయ నమః. ఓం అనంతకళాయ నమః. ఓం సర్వతీర్థ సంచారిణే నమః. ఓం పరంజ్యోతి స్వరూపాయ నమః. ఓం మహాసిద్ధ స్వరూపాయ నమః. ఓం అవతార సమాప్త రహిత మహావతారాయ నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం కర్మబంధ విమోచనాయ నమః. ఓం సావిత్రి పన్న పఠన ప్రియాయ నమః. ఓం ధర్మ కర్మ బోధకాయ నమః. ఓం సృష్టి స్థితి లయకారకాయ నమః. అద్భుతం. 108 నామాలు. ఏ నామం అక్క, ఏ నామం అని వినను, ఏ నామం అని నోట్ చేయను, ఏది బాగుంది ఏది ఇదో అని ఏం చెప్పం. అందులో కొన్ని మాత్రం విశ్వసాక్షిణ్యై నమః అనే నామం చాలా బాగుంది. నవనాథ, రుద్ర, రాఖీధర, యోగేశ్వర, సంప్రీత్, ప్రమోద్, ఏది పెట్టారక్క మీరు పేరు? చరితామృత్. చరితామృత్. ఇక్కడ వచ్చింది కదా శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత. చరిత్ర చదివితే చాలా ఇష్టం అంట స్వామికి. అయితే ఆ అమ్మాయికి శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్ర చదివిన తర్వాతే బాబు పుట్టాడు. 10 సంవత్సరాలు అయింది పిల్లలు ఇంకా. అయితే ఏం చూసినా ఎందులోనూ మిస్టేక్ లేదు. పాపం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లోనూ లేదు, వాళ్ళ సిగ్నేచర్స్ లోనూ లేదు, వాళ్ళు డాక్టర్స్ కి చూపించుకుంటే కూడా ఏ ప్రాబ్లము లేదు అని అన్నారు. అయితే ఆస్ట్రాలజీ జోలికి మాత్రం నేను వెళ్ళలేదు. ఎందుకు అనంటే మాకు తెలియనిది ఏదున్నా సరే నువ్వే తీసేసే స్వామి అని దండం పెట్టుకోవడం నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. ఎందుకనంటే స్వామి ఇది బాలేదు అది బాలేదు ఇవన్నీ మనకెందుకు, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆ అమ్మాయికి అంటే ఆస్ట్రాలజీ చూస్తే అవుతుందా అనేది కూడా కాదు. పిల్లలు లేకపోతే చాలా ఇబ్బంది స్వామి, ఎలా అయినా సరే వాళ్ళకి పిల్లల్ని కలిగించని దండం పెట్టుకోవడం. అమ్మాయి కన్సీవ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత నాకు కాల్ చేసింది అనమాట. సిగ్నేచర్ కరెక్షన్స్ అవి చేసాము. బాబు పుట్టిన తర్వాత కాల్ చేసింది, పేరు మీరే పెట్టాలండి. చరితామృత్ అని పెట్టారు. బ్యూటిఫుల్, చాలా బాగుంది పేరు. కొంచెం పక్కన శ్రీపాద చరితామృత్ అని పెట్టాను. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. చాలా 108 నామాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నామాలు చేసుకుంటూ కూడా స్వామిని అర్చించుకోవటం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. చక్కగా మాకు చదివి నేర్పించారు, కృతజ్ఞతలక్క. ఇది చదువుతూ ఉన్నాను కదా, నీకేమనిపించింది? నాకు అసలు ఏమనిపించలేదు, స్వామి నామాలు వింటూ ఉన్నా కాన్సన్ట్రేటెడ్ గా. ఏ నామం బాగుంది, ఏ నామం బాగుంది ఒకసారి పట్టేద్దామని. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి నామాలు. ఎందుకంటే మీరు అన్నట్టుగా చరిత్ర మొత్తం వస్తూ ఉంది, అలాగే సిద్ధమంగళ స్తోత్రం మొత్తం స్తోత్రం అంతా వస్తుంది నామాల్లో వస్తుంది. ఇంకోటి మనకి ఏం చేస్తే బాగుంటుందో స్వామి నామంలో చెప్పారు. చరిత్ర చదివితే ఇష్టము, సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఇష్టము, అలాగే అరుణాచలేశ్వర ఆయన మంగళవారం ఆయన అరుణాచలంలో ఉంటారు స్వామి, అక్కడే ఉంటారు ఆయన రూపంలో. అరుణాచలేశ్వరిని స్మరించుకోవడం ఇష్టము. ఇట్లా ప్రతిదీ అన్నమాట, ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఇది చదువుదాం, ఇది చేద్దాం, అవును కదా ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం చదువు, అవును కదా ఒకసారి చరిత్రామృతం చదువుకుందాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఈ రోజు ఇప్పుడు మనం పౌర్ణమి ఘడియల్లోనే ఉన్నాం. చక్కగా వినిపించారు, చాలా ప్రశాంతంగా అనిపించింది. తప్పకుండా ఈ 108 నామాలది మాత్రం అది స్వామి సంకల్పంతోనే మనం చదువుకున్నాము అనేది నా ప్రగాఢ విశ్వాసం పద్మిని. ఎందుకంటే చదివినప్పుడు ఇక్కడ చెప్పాలన్న ఐడియా నాకు రాలేదు. నిన్న నాకు అనిపించింది అయ్యో చెప్పాలి అని చెప్పి. ఎలా అయితే మనం గణపతి తాళం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ అంత ఇదిగా అంత స్ఫురణకి రావడం అనేది ఈ నామాలే. తప్పకుండా ఎప్పుడెప్పుడు ఈ నామాలతో, అంటే ప్రతిరోజు ఎలాగో చేసుకోం కానీ ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఎప్పుడెప్పుడు స్వామికి ప్రీతికరం అని అనుకోవచ్చు. గురువారాలు చేసుకోవడం చాలా మంచిది, అలాగే అమావాస్య నాడు పౌర్ణమి నాడు చేసుకోవడం చాలా మంచిది, మంగళవారం నాడు చేసుకోవడం మంచిది, అష్టమి నాడు చేసుకోవడం మంచిది, మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజులు చేసుకోవడం మంచిది, అలాగే చవితి నాడు చేసుకోవడం మంచిది. ఏ రూపంలో లేడు ఆయన, ప్రతి రూపంలోనూ ఉన్నాడు. నాకు మనం వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నాను చెప్తాను కదా, అప్పుడు చెప్తాను మీకు స్వామి ఏం చెప్పారు, నా స్ఫురణకి ఏం వచ్చింది అనేది తప్పకుండా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా. చాలా చాలా బాగుంది, కృతజ్ఞతలక్క. నమస్తే.